వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహానుభావుడు శంకర భగవత్పాలు వారు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఒక పేదరాలి ఉసిరికాయ ఇచ్చిందని ప్రార్థన చేస్తూ గొప్ప మాట అంటాడు. అమ్మా ఐశ్వర్యములు ఇవ్వు, ఐశ్వర్యములు ఇవ్వు. ఎవరికి? పేదరాలికి. నాకు మే అని ఒక శ్లోకం వస్తుందండి. నాకు ఏమిస్తావంటే నాకు ఒక్క ఐశ్వర్యం చాలమ్మ అన్నాడు. ఏమిటంటే నీకు వందనము చెయ్యడం అనే ఐశ్వర్యం ఉంటే చాలన్నాడు. ఇది ఒక్కటి ఉంటే చాలంటే తెలివైనవాడు. కొంతమంది ఏంటంటే ముందు అన్న ఐశ్వర్యాలు అనుభవించాక తర్వాత ఎప్పుడో వందనం చేద్దామండి అని. చాలా పిచ్చివాళ్ళు వెళ్ళు. వందనం చేస్తే అన్నీ అవే వస్తాయి ఇక్కడ. అందుకే తెలివైన వాడు ముందు ఈ సంపద పెట్టుకుంటాట. అందుకే అన్నిటికంటే గొప్ప సంపద వందన సంపద, నమస్కార సంపద. నమస్కరించడం అనే సంపద మొదటి నుంచి పోగు చేసుకుంటే అన్నీ వస్తాయట. ఏంటండి నమస్కరిస్తే అంత సంపదలు ఉంటాయా? మరి ఉండవా? సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన నిరతాని సరోరుహక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నా అన్యే. ఇది అసలైన పాఠం ఇప్పుడు చదువుకున్నది మనం. అందుకే ఎంత అందంగా చెప్పారు. నీకు నమస్కరించిన సంపద ఉన్నదే అది సంపత్కరాణి. నమస్కరిస్తే సంపదలు వస్తాయట. సకలేంద్రియ నందనాని. ఆ నమస్కరిస్తుంటేనే సర్వేంద్రియములకు ఆనందం కలుగుతుంటుంది. నమస్కరించడం వల్ల ఇంద్రియాలకు పుష్టి వస్తుందండి. అందుకే తుష్టువాగం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయు. ఇంద్రియములన్నిటికీ కూడా అటువంటి పుష్టి ఇస్తున్నది. అందుకే సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన నిరతాని. సౌభాగ్యములన్నీ ఇస్తూ ఉంటుంది. దురితోద్ధరణోద్యతాని. అన్ని పాపాల నుంచి బయటికి తీసేస్తాయి. ఈ 4 ప్రయోజనాలు కలిగించే త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యే. ఈ సంపద నాకుంటే చాలు తల్లి, మరే అక్కర్లేదు. మళ్ళీ అదొకటి నా అన్యే నొక్కి చెప్పాడు. చాలా తెలివైన ఆయన. ఇది ఉంటే ఇవన్నీ వస్తాయని మళ్ళీ చెప్తున్నాడు పైన. అందుకే వందనం ఉంటే అన్నీ వస్తాయట. అందుకే వందనం గొప్ప సంపద. ఇది తెలుసుకోవాలి. ఇదివరకు వందనాలు చేయకపోవడం వల్లే ఈవిడికి దారిద్ర్యం వచ్చింది. ఇప్పుడు నాకు ఉసిరిక వేసింది కనుక ఈవిడ తరపున నేను వందనాలు చేస్తున్నానమ్మా. అందుకే అమ్మవారు వచ్చి నేను ఎవరికి ఊరికినే ఇది ఇవ్వను ఆయన, ఈవిడికి దరిద్రం ఇచ్చానన్నా ఈవిడికి పుణ్యం లేదు, నన్ను ఏం చేయమంటావు? ఎవరికి ఏమి ఇచ్చిందని నేను ఇప్పుడు ఇవ్వాలి అందుట. నాకు ఉసిరికాయ ఇచ్చిందమ్మా అన్నట్టు మహానుభావుడు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. నాకు ఒక్క ఉసిరికాయ ఇచ్చినందుకు ఆమె తరపున అడగాల్సినవన్నీ ఆయన అడిగేదండి ఇక్కడ మహానుభావుడు. అందుకే మహాత్ములు మొత్తం మన కర్మలన్నింటి పక్క తీసి పెట్టేస్తారట. ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళ ఆశ్రయం దొరకడం అంత విశేషము. ఆ కారణం చేతనే నమస్కార సంపద అది. అన్ని నమస్కారములు యోగ్యురాలు ఆవిడ. వంధ్యులు అంటే నమస్కారం పొందేవాళ్ళు ఎన్ని వెరైటీలు ఉంటారో చెప్పారు చూడండి. సంతతి వంధ్యులు, పరిచార వంధ్యులు, పరిజన వంధ్యులు, అనుచర వంధ్యులు, సహచర వంధ్యులు, శిష్యజన వంధ్యులు, భక్తజన వంధ్యులు, అర్ధిజన వంధ్యులు, ఆర్తజన వంధ్యులు అని ఇన్ని వెరైటీలు ఉంటారటండి. వంధ్యులు అంటే నమస్కారాలు పొందేవారు. చూస్తూ ఉంటాం మనకి. కొందరికి సంతానం నమస్కరిస్తూ ఉంటుందిట, కొందరు అదృష్టవంతులకి వాళ్ళు కూడా నమస్కరించారు. అది వేరే విషయం. వీడు నేర్పితేగా వాడికి సంతతి వంధ్యులు. వాళ్ళ పిల్లలు వాళ్ళకి దండం పెడతారు. సృష్టిలో ఇంకొక్కడు చెయ్యెత్తాడు వాడి వైపు. వీళ్ళు సంతతి వంధ్యులు. కొందరు ఉంటారు పరిచార వంధ్యులు. వాడి జీతానికి పనిచేసే పరిచారకులు దండం పెడుతూ ఉంటారు. అదొక భాగ్యం. మరి జీతం పుచ్చుకున్నది దండం పెడుతూ ఉంటారు. అది ఇవ్వడం మానిస్తే ఇది ఆగిపోతుంది. వీళ్ళు పరిచార వంధ్యులు. ఇంకా పరిజన వంధ్యులు, ఫ్యామిలీ, వాడి చుట్టూ ఉన్నటువంటి కుటుంబం నమస్కరిస్తూ ఉంటారు. ఇక అనుచరులు, ఫాలోయర్స్, వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు. కొందరు సహచరులు, వీడితో పాటు ఇప్పుడు తిరిగేవాళ్ళు. చూడండి, ఆ పదవిలో వచ్చినప్పుడు వాడు పదవిలో ఉన్నాడని తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు అంటే 10 మంది తిరుగుతుంటారు. ఆ తర్వాత ఒక్కడుండడు వెనకాల. అవి చూసి వీడు త్రిభువనాలకు అధిపతి అయినట్టు భావిస్తూ ఉంటాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమండి. అన్నమయ్య ఇలాంటి వాళ్ళనే మనుజకీటముల మరెవ్వరెరుగు అన్నాడు మహానుభావుడు. వీళ్ళందరూ ఎవరు? అనుచర వంధ్యులు, సహచర వంధ్యులు, కొందరు శిష్యజన వంధ్యులు. వాళ్ళు తప్ప ఇంకోటి దండం పెట్టాడు వాడికి. కొందరు భక్తజన వంధ్యులు, కొందరు అర్ధిజన వంధ్యులు, అవసరం వచ్చిన వాళ్ళు దండం పెడుతూ ఉంటారట. కొందరు ఆర్తజన వంధ్యులు. కానీ అమ్మవ సర్వజన వంధ్య, అందరి చేత వందనం పొందేటువంటి తల్లి. అందుకు ఇంత విశేషంగా వంధ్య అనే దానికి ముందు ఎవరి చేత వంధ్యో చెప్పలేదు. ఎవరి చేత వంధ్యో చెప్పలేదు. ఎప్పుడు? అందరి చేత అని అర్థం చేసుకోవాలి. గుణము అంటే దుర్గుణమా సుగుణమా అని చెప్పక్కర్లే, సుగుణమనే అర్థం. సర్వసుగుణములు కలిసి గుణం అని ఒక్క మాటతో చెప్పేశారు. గుణవంతుడండి అంటే ఏ గుణవంతుడండి అని అడగకూడదు, సర్వగుణవంతుడండి అని. అదేవిధంగా వంధ్య అంటే అందరి చేత నమస్కరింపబడుతుంది. నమస్కరించేవండి ప్రయోజనం ఏమిటి?
వందారు జనవత్సల. వెంటనే మాట ఇది ఇక్కడ. ఆ నమస్కరించిన వారి పట్ల ఆవిడ వాత్సల్యంగా ఉంటుందట. అది గొప్ప మాట. సృష్టిలో అందరికీ శక్తి ఇస్తూ ఉంటుంది, తనని పట్టుకున్న వాళ్ళ విషయంలో ఆవిడ పట్టుకుంటుందండి. పరమాత్మ అందరిలా సమంగానే ఉంటాడు, కానీ తనను పట్టుకున్న వాడిని తాను పట్టుకుంటాడు అంతే. చూచువారల కృప చూచువాడు. అందుకు 106 జనవత్సల, గొప్ప మాట. వందనం చేసేవారి పట్ల వాత్సల్యం కలిగి ఉండే తల్లి. వాత్సల్యం అంటే తల్లిదండ్రులకి పిల్లల పట్ల, గురువుకి శిష్యుడి పట్ల కలిగేటువంటి ప్రేమ భావానికి వాత్సల్యం అని పేరు. ఆవిడ జగజ్జనని, అటువంటి వాత్సల్యంతో చూస్తుంది. ఆవిడ వాత్సల్యం కోసం మనకు కావాలి కదా. అందుకు అమ్మవారు ఎవరి పట్ల వాత్సల్యురాలై ఉంటారు? యోగుల పట్ల, తాపసుల పట్ల, లేదా ధనవంతుల పట్ల, పేదవాడి పట్ల కాదు, 106 జనుల పట్ల అంతే. అందుకు అమ్మ వాత్సల్యం పొందాలంటే మనం ఎలా మారాలి? 106 జనులం కావాలట. నమస్కరించడం చేత కావాలండి. చాలా మంది చేశానులేండి అన్నాడు ఒక ఆయన విసుగుపోయి. నిజంగా చేసే వందనం ఎలా చేయాలయ్యా? ఎంత గొప్పగా చేయాలో. ప్రణత జన సౌభాగ్యజనని, ఇదే మాట అంటారు శంకరులు. ప్రణత జన సౌభాగ్యజనని. ఆవిడికి నమస్కరించాలంటే అదుగు సౌభాగ్యం. నమస్కరిస్తే సౌభాగ్యం ఒకటి, సౌభాగ్యం ఉంటే కానీ నమస్కరించడం, ఇది కూడా తెలుసుకోండి. అందుకే ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అంటున్నాడు శంకర భగవత్పాలు వారు. అందుకు అమ్మవారికి నమస్కారం చేయాలంటేనే సౌభాగ్యం ఉండాలండి. అందుకు వందనం అంటే ముందు తెలుసుకోవాలి. తనువు చే వందన మొనరించుచున్నారా అన్నారు కదా త్యాగరాజ స్వామి వారు. అందుకు త్రికరణాలతో అమ్మని శరణ వేడడమే నమస్కారం, అది వందనము. అలాంటి వందనం చేసిన వారిని అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తున్నది. అంటే సులభ ప్రసన్నురాలు. దాసుని తప్పులు దండముతో సరి అంటారు కదండి, ఎంత బాగున్నది. అది తెలిసి చేసే ఒక్క నమస్కారానికి అమ్మ అంత అనుగ్రహిస్తున్నది. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మొదటి నుంచి వందనం అలవాటు చేయండి పిల్లలకి అని. ఎందుకంటే ఇతర దేశాలకు ఇంకా ఈ నాగరికత రాలేదు. భారతదేశం నాగరికతలో పండిపోయింది. ఒకప్పుడు పండిపోయింది కనుక తల్లికి, తండ్రికి, గురువుకి వయస్సు చేత, జ్ఞానం చేత గొప్పవారైన వారిని చూసిన బట్టి నమస్కరించడం అనేది అలవాటు చేశారు. ఇప్పుడు నమస్కరించడం అనేది ఇప్పుడు అనాగరికత. ఎందువల్లంటే గురువులకు నమస్కరించడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒకానొక ధిక్కార ధోరణి లేదా అణచివేత ధోరణి అని కొత్త కొత్త ఉద్యమాలు వినబడుతున్నాయి. సంస్కారం లేని వాళ్ళకి ఎలాగూ లేదు, ఉన్నవాళ్ళకి అవి పోతున్నాయి క్రమక్రమంగా. అవునా లేదా అండి? ఒకసారి ఒక పాపం ఒక పెద్ద యతీశ్వరుడు ఒకరి ఇంటికి వస్తే వాళ్ళ పిల్లాన్ని చూపించారు, దండం పెట్టరా అని. ఇలా చూసి నమస్తే అంకుల్ అన్నాడు ఒక ఆయన. ఏం చేస్తామండి అంటే సరిగ్గా వందనం వీళ్ళు పెడితే వాళ్ళకి నేర్పుతారు. అందుకు నమస్కరించడం అనేది ఎంత సంస్కారమో చూడండి. అది ఒక్కసారి నమస్కరించడం నేర్పాలట. అందుకే మృకండు మహర్షి వాళ్ళ పిల్లాడికి మార్కండేయుడికి ఎవరింటికి వచ్చినా దండం పెట్టించుతున్నట్ట. ఎందుకంటే 16 ఏళ్ళ ఆయువు ఆయనకి. ఎలా డెవలప్ చేయడం అని ఆలోచిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ దండం పెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు దండం పెట్టి ప్రవర చెప్పుకుని దండం పెడితేట ఆశీర్వచనం ఒకటే చేయాలి చూడండి, దీర్ఘాయుష్మాన్ భవ అని అనాలి. ఇది ఒక్కటే ఆశీర్వచనం. చాలామందికి ప్రవర చెప్పడం వీడికి తెలియదు, ప్రవర చెప్పిన వాడిని ఎలా ఆశీర్వదించాలో వాడికి తెలియదు. వచ్చిన వాళ్ళందరికీ ప్రవర చెప్పి నమస్కారం చేస్తూనే దీర్ఘాయుష్మాన్ భవ అనాలి. ఇది సంప్రదాయం. అందుకే ఎవరు వస్తే వాళ్ళు దండం పెట్టిస్తున్నట్ట. ఎవడైనా అంటాడేమో అని ఆశ. కానీ చిత్రం ఏంటంటే ఈ అబ్బాయి నమస్కారం పెడితే మాత్రం జ్ఞానవాన్ భవ ఇలాంటి మాటలే అంటున్నారు, కానీ ఒక్కడ ఆయుష్మాన్ భవ అనట్లేదు. ఎంత బాధ అంటే వాడికి యోగం ఉంటే కానీ వాళ్ళ నోటు అంట రాదు. ఆఖరికి ఒకసారి సప్తర్షులు వచ్చారట, వాళ్ళందరూ 7 కూడబలుక్కుని దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టు. అమ్మాయి అనుకున్నారు. అప్పుడు నారదుడు నవ్వేట. ఆయన నవ్వితే డేంజరే. ఏంటయ్యా నవ్వారంటే, లేనిది మీరు అన్నారు, ఇప్పుడు ఋషివాక్ అబద్ధమైపోతుంది అన్నారు. వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి బ్రహ్మగారి దగ్గర పెట్టారట. నీ వాక్ అబద్ధమవుతుంది జాగ్రత్త అని. ఋషివాక్ అబద్ధమవుతుందంటే మరి నా వాక్ అబద్ధం ఏంటంటారంటే, ఋషివాక్ అబద్ధం కాకూడదన్నది నీ వాక్కు గనక అన్నట్టు. ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఇంకా తప్పదని చెప్పి పంచాక్షరి మంత్రోపదేశం చేసి శివుణ్ణి ఆశ్రయించి అని చెప్పేట. నా ఆయువే ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఆశ్రయించు అని చెప్పాడండి అక్కడ బ్రహ్మగారు. అప్పుడు ఆయన ఆశ్రయించాడు. ఈ చంద్రశేఖర్రి వచ్చి అనుగ్రహించింది, ఇద్దరు కలిసి. అక్కడ ఇంత ఎందువల్ల జరిగింది? 106 జనవత్సల. అయితే ఎవరికి నమస్కారం చేశారు వాడు? మొట్టమొదట ఎవ్వరూ ఆశీర్వదించలేదు కదండి. అంటే అంతమందికి నమస్కారం చేసిన ఫలితంగానే సప్తర్షులు దీర్ఘాయుష్మాన్ భవ అనగలిగారు. చూడండి ఇక్కడ మొదట్టుండి చేస్తేనే ఇక్కడికి వచ్చింది. అందుకే నమస్కారం చేసిన వాడికి ఏమొస్తాయో మనువు ధర్మశాస్త్రంలో చెప్తున్నాడు చూడండి. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. నమస్కరించడం అనే సంస్కారం అలవాటైన వాళ్ళకి 4 వస్తాయట: ఆయు, విద్య, యశో, ధనం. మన పిల్లలకి 4 కావాలంటే అలవాటు చేయించాల్సిందే. అది పెద్దలకి నమస్కారం చేసామంటే వాళ్ళల్లో జ్ఞాన రూపంతో, వృద్ధ రూపంతో ఉన్నది అమ్మవారే.
అది తెలుసుకోవాలి. అందుకని అమ్మవారి పటానికి తప్ప ఇంకెవరికి దండం పెట్టినని కాదు. అమ్మవారు ఎవరెవరికి దండం పెట్టాలని శాస్త్రంతో చెప్పిందో వాళ్ళందరి నమస్కారం అమ్మవారికి వెళ్తుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఇప్పుడు 106 జనవత్సరాల తర్వాత మరొక అద్భుత మంత్ర విశేషానికి వెళ్తున్నాయి. దీని ఒక్క వాక్యం అండి. ఈ వాక్యం అంతా చిన్నప్పటి నుంచి చదివితే విద్యలు బాగా వస్తాయి. వాగ్వాదిని వామకేశి వహ్ని మండల వాసిని. ఈ మాట ఉన్నదే ఇందులో మంత్ర విశేషాన్ని చూపిస్తున్నాడు. అది వాంగ్మంత్రం, అంటే తల్లి సరస్వతీదేవికి సంబంధించిన మంత్ర విశేషములు ఉన్నాయి ఇక్కడ. పైగా ఇవన్నీ అమృత మంత్ర విశేషాలని నిన్ననే విశ్వాధిక వేద విద్య, అంతకు ముందు కూడా వకారంతోనే మనం మొదలుపెట్టుకుని వరదా వామనయన, అక్కడ నుంచి మనకి వకారం మొదలైపోయింది. అమృతనామాల్లో భాగం ఇవి కూడా. అందుకు వాగ్వాదిని వామకేశి, ముందు వాగ్వాదిని. ఈ తల్లి అమ్మవారి యొక్క ప్రధానమైన దేవతల్లో ఒకరు. శ్రీ విద్యా దేవతల్లో వాగ్వాదిని ఒకరు, అంగదేవతల్లో ఒకరు. దేనికి? శ్యామలాదేవి యొక్క అంగదేవతల్లో ఒకరండి ఈవిడ. శ్యామలాదేవి జ్ఞానాధిదేవత కదా, ఆవిడ దగ్గర అనేకమైన శక్తులు ఉంటాయి. అందుకే అమ్మ ఉపాసకులకి శ్యామలా మంత్రం శిరోధార్యం. ఆ శ్యామలాదేవి ప్రక్కన ఉండేటువంటి శక్తుల్లో వాగ్వాదిని ఒకటి, అదేవిధంగా నకులి సరస్వతి ఒకటి, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. వాగ్వాదిని ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపం. ఈ తల్లి దయ ఉంటే వాక్కులు బాగుంటాయట. వాక్ అంటే జ్ఞానం, ఇదొకటి తెలియాలి. కొంతమంది వాక్ అంటూ ఊరికిన గడగడ వాగడం అనుకుంటారు. వాడు మాట్లాడాడు అంటే మాట్లాడదగ్గ జ్ఞానం లోపలుందనే కదా అర్థం. కానీ వాక్కు అంటే డెఫినేషన్ ఏంటో ముందు వాక్ అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానము, ఎక్స్ప్రెస్ చేయబడ్డ జ్ఞానానికి వాక్ అని పేరు. వాడి దగ్గర ఉంటే కదా వచ్చింది బయటికి. కానీ వాగ్వాదిని, ఆ వాక్కుల్ని పలికించగలిగే దేవత వాగ్వాదిని. ఆ తల్లి దయ ఉంటే ఎటువంటి వాక్కులైనా పలుకుతాయి. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుట వరత్రాసత్రాణ స్ఫటిక గుటికాం పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధుర మధురీణా ఫణతయ. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి పలుకులు వస్తాయంటే తేనె వలె, పాల వలె, పటిక బెల్లము వలె అద్భుతమైన మధురమైన శబ్దములు పలుకుతాయి. ఆ తల్లి దయ చూపిస్తే గద్యశ్లోకమయీ వాంగ్నిశ్చరతి వినా ప్రయత్నలేశమపి. అసలు మాట తడుముకోకుండా పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. అంటే అంత జ్ఞానాన్ని భాషింపజేస్తుంది, బుద్ధికి అంత తెలివిని ప్రసాదించి ఆ తెలివిని ప్రకటించగలిగే శక్తి కూడా ఇస్తున్నది. అందుకే వాగ్వాదిని జ్ఞానదాయినటువంటి అమ్మ. ఇప్పుడు వాగ్వాదిని దేవత రూపం ఎలా ఉంటుందో ఈ నామం ద్వారా ఒక్కసారి భావన చేద్దాం. వాగ్వాదినికి ఒక ధ్యాన శ్లోకం కూడా ఉంది, భక్తులేని వారికి పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. ఇలా ఒక్కసారి రూపాన్ని అనుకుని నామం అనుకుంటే చాలు. పుస్తక జపవటి హస్తే వరదాభయ చిన్నచారు బాహులతే కర్పూరామలదేహే వాగీశ్వరి బోధయాసు మమ చేతః. వాగీశ్వరి బోధయాసు మమ చేతః. ఇది వాగ్వాదిని రూపం ఇలా ఉంటుందిట. పుస్తక జపవట హస్తే, ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో జపమాల, మిగిలిన 2 చేతులతో వరద అభయ చిహ్న చారు బాహులతే, వరదాభయ హస్తములు పట్టుకుని కర్పూరామలదేహే, కర్పూరం వలె తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి వాగీశ్వరి బోధయాసు మమ చేతః, నా బుద్ధికి సరియైన తెలివినివ్వమ్మా. ఇది వాగ్వాదిని. ఇందులో వకారం 2 మార్లు వచ్చింది. వాగ్వాదిని ఆ నామంలోనే అంత శక్తి ఉన్నది. అందుకే ఈ తల్లే నాదబ్రహ్మస్వరూపిణి. అన్ని సర్వేషాంచ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా స్థిరత్వాద్ వాచి విఖ్యాత లోకే వాగ్వాదినీతి సా. ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఈ తల్లి భక్తులు ఎటువంటి దుష్టుడినైనా వాదనలో జయించగలటండి. అందుకే వాగ్వాదిని విద్య బాగా పండినటువంటి మహాత్ముడు ఎవరయ్యా అంటే ఎక్కడో కాలడిలో పుట్టి 6 ఏళ్లకే అద్భుతమైన జ్ఞాని అయి బయలుదేరి మొత్తం ఆసేతు సీతాచలం ముమ్మార్లు పర్యటించి తలలు పండినటువంటి మేధావులైన వాళ్ళని కూడా కూర్చోపెట్టి తన వాదంతో వారిని ఓడించి బ్రహ్మ విద్యను ప్రతిష్ఠించిన ఆదిశంకర భగవత్పుల వారిని ఇక్కడ గుర్తుపనం తెచ్చుకోవాలి. తన భక్తులకు ఆ శక్తి ఇస్తుందట. అందుకే తల్లిని నమస్కారం చేసుకుంటే వెళితే చాలు ఇక్కడ. అందుకే మహానుభావులు ఆ కామాక్షీదేవి తంజావూరులో బంగారు కామాక్షిగా ఆరాధింపబడుతుంది. ఆ పరంపరకు చెందినటువంటి మహానుభావుల్లో శ్యామశాస్త్రి గారు ఒకరు. ఎప్పుడు అమ్మవారిని పూజించుకునేవారు, శ్రీ విద్యోపాసకుల దిట్ట వారు. ఎప్పుడు ఆ తల్లిని కొడుచుకునేవారు. ఒకసారి తంజావూరు ప్రభువు దగ్గరికి ఉత్తర భారతదేశం నుంచి ఒక పెద్ద సంగీత విద్వాంసుడు వచ్చేట. ఆయన అందరినీ జయించుకు వెళ్ళిపోతున్నాడు, తనను మించిన వాళ్ళు లేడని. ఎప్పుడు రాజాస్థానములకి పెద్దగా వెళ్ళని మహానుభావుడు అక్కడ తంజావూరులో ఉన్నటువంటి పండితులు మొత్తం దక్షిణాపథం నుంచి రప్పించబడ్డ పండితులందరూ అతను ఓడించేట. దానితో మీ రాజ్యం నాకు పాదాక్రాంతమైంది విద్యలో అని చాటింపు వేయండి అన్నట్ట. ఏం చేయడం,
ఆలోచిస్తున్నాడు, ఇది ఎవరైనా ఏ రాజు ఒప్పుకోగలడండి తన రాజ్యంలో పండితులు లేరని. అప్పుడు ఈయన దగ్గర కబురు వెళ్ళిందిటండి. ఆయన వెళ్ళేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరాడు మహానుభావుడు. ఎన్ని రకాలుగా అమ్మని కీర్తించాడో. కనకశైల విహారిణి కామకోటి బాలే సుశీలే కనకశైల విహారిణి అంటాడు. అంతేకాదు ఒకానొకప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అమ్మని ఎలా ప్రార్థిస్తారంటే, అమ్మ దురుసుగా కృపజూచి సంతతం అరోగ దృఢ శరీరముగా సలుపునను అంటాడండి. దురుసుగా కృపజూచి, ఆ మాట ఎంత గొప్పగా వాడాడు. తొందరగా కృప చూపించమ్మా, దురుసుగా కృపజూచి సంతతం అరోగ దృఢ శరీరముగా సలుపునను అని కీర్తిస్తాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి కీర్తనలు ఎన్నో రచించాడు శ్యామశాస్త్రి గారు. తర్వాత ఆయన వెళ్ళి కూర్చుంటాటండి. కూర్చోనగానే అతడు ఎన్ని రకాల ప్రస్తారాల సంగీతం చూపించినా ఆయన పాట ఎత్తుకోగానే అవతలవాడు పూర్తిగా శరణాగతుడై పాదాలకి ఆశ్రయించట. అందుకే అమ్మ విద్యనివ్వడమే కాదు, ఆ ఇచ్చిన విద్య నిలబడేటట్టు చేస్తుందండి. అందుకే ఆ వాగ్వాదిని కృప ఈ విధంగా ఉంటుంది కనుక ఆ మహాత్ములందరూ ఈ తల్లి ఇచ్చిన తాంబూల కబళం చేతనే కదా 500 పద్యాలు పలికలిగాడు మూక కవి. అందుకే వాగ్వాది అనేటువంటి లలితా పరమేశ్వరి యొక్క విద్యాస్వరూపాన్ని మనం ఇక్కడ భావన చేసుకుంటున్నాం. అందుకే స్థిరత్వాత్ వాచి విఖ్యాత లోకే వాగ్వాదిని హిషా అని వాగ్వాదినికి నమస్కారం చేసుకుని వామకేశి. తర్వాత మాట వామకేశి, దీనికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటి వామకేశి, వామ అంటే సుందరమైన అని మనం చెప్పుకున్నాం. సుందరమైన కేశములు కలిగినది అని చెప్పాడు. ఇక్కడ అద్భుతమైన కేశములు కలది. ఎందుకంటే అమ్మవారి జుట్టు ఉన్నదే, దాన్ని జానిస్తే ధునూతు ధ్వాంతన్న అన్నారు కదా, జానిస్తే మన లోపల చీకటి పోతుందిట. అలాంటి ఒత్తైనటువంటి జుట్టు అది. ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చుకుర నికురంబం తవ శివే అని వర్ణించారు కదా. అటువంటి ఒత్తైన జుట్టు ఆ తల్లిది. అలాంటి అందమైన జుట్టు కనుక వామకేశి, అందమైన జుట్టు కలిగినది. ఇది కేవలం రూపపరంగా చెప్పుకున్నా ఇందులో విశేషం చూడాలి. కేశాహ రశ్మయః అని హృషికేశ్ శబ్దానికి అర్థం ఏదో ఇక్కడ అదే చెప్పుకోవాలట. కేశములంటే రశ్ములు, వామ అంటే సుందరమైనవి, అలాగే వమనము అంటే కిందకి వెదజల్లబడుతున్నవి అని అర్థం. అలా వస్తున్న కేశములు అంటే సూర్యరశ్ములు, అగ్నిరశ్ములు, చంద్రరశ్ములు, వీటితోనే ప్రపంచాన్ని ఆవిడ హర్షం పుష్టి చేస్తోందట. అలా ప్రపంచాన్ని పోషించే సూర్య చంద్ర అగ్ని రూప కిరణములు కలది. ఇది రెండవ అర్థం వామకేశి. ఇంకొక అర్థంలో వామకుడు అంటే శివుడు, ఆయన పేరు వామదేవుడు కదండి. కనుక ఆయన ఈశ్వరి అంటే ఆయన యొక్క రాణి. అందుకు వామకేశుడు అంటే శివుడు, ఆయన శక్తి వామకేశి. శంకర శాంకరి అయినట్లుగా వామకేశుడు అనగా వామదేవుడు అయిన శివుడు. వామకేశుడు అనే పేరుతో క్షేత్రం ఉందిట. అందుకే జటే వామేశ్వరం విద్యాత్ అని జటాతీర్థం అనే తీర్థంలో శివుడు వామకేశ్వరుడు అనే పేరుతో ఉన్నట్ట, వామదేవుడు అనే పేరు. అక్కడ అమ్మవారు ఆయన శక్తి వామకేశి అని. అంతేకాదు ఏకాదశ రుద్రుడికి కలుపుకుని వామకేశుడు అని పేరు. మొత్తం అందరికీ కలుపుకుని వామకేశులు అని పేరు. ఆ ఏకాదశ రుద్ర రూపములతో ఉన్నది వామకేశి. అలాగే సూర్యచంద్రాదులందరికీ కలుపుకు నవగ్రహాలకి వామకులు అని పేరుందిటండి. ఎందుకంటే ఆ గ్రహముల నుంచి జ్యోతిర్మండలాల నుంచి వెలుగులుగా శక్తులుగా ప్రపంచం వైపు ప్రసరిస్తూ ఉంటావన్నీ. అందుకే వామకులు అనే పేరు సూర్యాది నవగ్రహములకు ఉంది, ఏకాదశ రుద్రులకు ఉన్నది. ఈ రెండు రూపములతో ఉంటూ లోకాన్ని శాసించే తల్లి వామకేశి. అందుకే ఈ నామం ఒక విధంగా గ్రహశక్తుల్ని తన యొక్క అధీనంలో పెట్టుకున్న తల్లి అనే మాటను కూడా మనకు చెప్తూ ఉన్నది. ఇక్కడ మరొక విశేషం వన్యమండలవాసిని, వామకేశి తర్వాత వస్తున్నది. ఇక్కడ వాగ్వాదిని, వామకేశి, వన్యమండలవాసిని మూడింటిని కలిపితే వాంగ్మయ విద్య ఒకటి చెప్పబడుతున్నదండి. వాగ్వాదిని మంత్రము యొక్క స్వరూపము తత్వము వివరిస్తున్నారు. ఆ వాగ్వాదిని ఈ కిరణముల్ని ఎలాగైతే వామకేశి విద్యల్లుతుందో జ్ఞాన కిరణాలను అలా విద్యల్లుతుంది కనుక వామకేశి. ఇప్పుడు ఆ అర్థాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వన్యమండలవాసిని మాట చాలా విశేషం. దీనికి పాఠాంతరంలో వన్ని కుండలవాసిని అని కూడా ఉన్నది. ఇది నారాయణ భట్టు తీసుకున్న లలితా పాఠంలో వన్ని కుండలవాసిని అనే మాట కనబడుతున్నది. వన్ని మండలవాసినన్నా తప్పేం లేదు, రెండు తీసుకున్నప్పుడు. వన్ని మండలం అంటే చూద్దాం, అగ్నిమండలము. అగ్నిమండలంలో ఉందిట. దీనికి కూడా అనేక అర్థాలు ఉన్నాయి. అనేక అర్థాలు చెప్పినప్పుడు ఏదో ఒకటి తీసుకోవడం కాదు, అన్నీ కలిపి తీసుకోవాలి. ఎందుకంటే మనకు అన్ని ప్రయోజనాలు కావాలి. ఒక్క ముద్దలోనే మల్టీవిటమిన్, అన్ని విటమిన్లు చెప్తారా లేదా చెప్పండి ఇక్కడ. మరి మీ ముద్దలోనే ఇన్ని విటమిన్లు ఉన్నప్పుడు ఒక్క నామంలో ఇన్ని శక్తులు ఉంటే ఆశ్చర్యం ఉందండి. ఇక్కడ అన్ని శక్తులు ఉన్నాయి. కనుక ఎలాగైతే ఒక మాత్ర మందు తీసుకున్నప్పుడు ఏ విటమిన్స్ ఉన్నాయో వెనకాల రాస్తారే, అలా ఒక్కొక్క నామంలో ఏవో ఉన్నాయో మనం చెప్పుకుంటాం. ఇక్కడ వామకేశి వన్యమండలవాసిని మాటలో విశేషం చాలా చాలా ఉన్నది. వన్య అంటే అగ్ని, అగ్ని సంఖ్య 3, అది మూడింటితో ఉన్న మండలము. వన్యమండలవాసిని అంటే మూడింటితో ఉన్న మండలము. 3 మండలం ఏంటంటే త్రికోణం.
అంటే బిందువు తర్వాత వచ్చే త్రికోణం, అది త్రికోణ మండలం. ఆ త్రికోణ మండలంలో బిందు స్థానంలో ఉంది కనుక వన్యమండల వాసిని, ఇది ఒక అర్థం. అలాగే వన్యమండలం వన్యకుండలం అంటే మూలాధారం. స్వపిషి కులకుండే కుహరిణి అన్నారు శంకర భగవత్పాల్ వారు. మూలాధారంలో కుండలిని ఉంటుంది, అది జాగృతమైతే అగ్నికుండలా ప్రకాశిస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి మూలాధారమునందున్న శక్తి కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపములుగా వ్యాపించి వెళుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ వాగ్వాదిని, వాక్శక్తి. ఆవిడ అసలు చోటేది వన్యమండల వాసిని. చూసారా, ఆ విధంగా ఆ సూక్ష్మ వాక్శక్తి అని అమ్మవారిని చూపిస్తున్నాడు. కానీ వన్యకుండలము అంటే ప్రధానంగా వివరించబడుతూ ఉన్నటువంటిది మూలాధారం. అంతేగా సహస్రారానికి కూడా వన్యమండలం అని పేరుట. ఎందుకంటే మనం మన లోపల శ్రీచక్రం చెప్పినప్పుడు బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకే అని చెప్పుకున్నాం. మన మస్తకం త్రికోణం అంటే వన్యమండలం కదా, అక్కడ ఉంది ఆవిడ. అందుకు సహస్రార స్థానం. వన్యమండలం అంటే మూలాధారం, రెండిట్లో ఆవిడింది. అంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఆవిడే కుండలినిగా ఉందని వన్యమండలి వాసన కానీ ఇవన్నీ భావన చేయవలసినవే. అంతేకాదు అగ్నిదేవుడికి వాక్కుకి ఉన్న అనుబంధం వేద విజ్ఞానం తెలిసిన అందరికీ తెలుసు. వాక్కుకి అధిదేవత ఎవరు? అగ్నిభట్టారకుడు. అగ్నిర్మేవాచిశ్రిత అని చెప్తూ ఉంటాం కదా మహాన్యాసంలో కూడా. అగ్ని నా వాక్కునందున్నాడని. అంటే అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని వేదవాక్యం అండి. అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. అగ్నిదేవుడు వాక్కై ముఖంలోకి వచ్చాడు. అందుకే ముఖమపి దహనో అని మనం విష్ణు శాస్త్రంలో కూడా చెప్తున్నాం. కనుక వాగ్వాదిని అంటే వాక్కు కదా, వాక్య అగ్ని అధిదేవత కనుక వాగ్వాదిని నామం వరుసలో వన్యమండల వాసిని పెట్టడంలో విశేషం ఇది. అందుకే అగ్నిశక్తి వాక్కని. నిజానికి అగ్నిమండలం మనకు కనబడేది ఏది? ఒక్క మాటలో చెప్పుకోవచ్చు, ఎవరు? సూర్యభగవానుడు. ఆ వన్యమండలమైన సూర్యమండలంలో ప్రకాశించే గాయత్రి రూపిణి. ఆ గాయత్రి రూపిణి వాగ్దేవి. అందుకే సూర్యమండలంలో వాగ్దేవిగా అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తాడో, అందుకే పొద్దున్న లేచి సూర్యమండలాన్ని అమ్మవారి రూపంతో నమస్కరించుకుంటే వాడికి బుద్ధి అంతా వస్తుందండి. అలా పొద్దుట్టుండి సాయంత్రం వరకు సూర్యభగవాన్ని ఉపాసన చేసిన హనుమంతుడు గొప్ప విద్యావేత్త అయిపోయాడు. యాజ్ఞవల్క్యుడు కూడా గురుశాపం వల్ల విద్యలన్నీ తొలగిపోతే సూర్యమండలం చూసి అమ్మవారిని తలంచుకుంటే అందులోంచి సరస్వతీదేవి వచ్చి విద్యలు ఇచ్చింది అక్కడ. అందుకే వాగ్వాదిని ఎక్కడుంది? సూర్యమండలంలో ప్రకాశిస్తుంది. అది